ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 558వ నామం భగవాన్. అంటే భగవంతుడంటే అనేక శక్తుల్ని మహిమల్ని కలిగినవాడు అని అర్థం. భగవంతుడంటే భక్తుల్ని రక్షించటానికి భూమి మీద అవతరించిన వాడు. ఆయన దుష్ట శక్తుల్ని శిక్షిస్తాడు, మరి సత్పురుషుల్ని రక్షిస్తూ ఉంటాడు. పరమాత్మ నామరూపాలు లేని పరమాత్మ నామరూపాలు ధరించి తన భక్తుల కోసం, వాళ్ళ రక్షణ కోసం నామరూపాలను ధరించి దిగి వచ్చి వాళ్ళని రక్షించటానికి కాను వాళ్లను హింసించినటువంటి దుష్టులను శిక్షిస్తాడు. అటువంటి పరమాత్మ భగవాన్ అన్నారు. మనకి ఏ అవతారంగా దిగి వచ్చినా భూమాత భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. స్వామి, నేను ఈ పాపభారాన్ని మొయ్యలేకపోతున్నాను స్వామి అని ప్రార్థిస్తుంది. భూమాత తనను ఎంత తవ్వినా, మరి తవ్వి భవనాలు కట్టుకుంటే నీడనిస్తోంది, మరి తవ్వి జలాల కోసం తవ్వితే నీళ్ళనిస్తోంది. ఆమె మీద మలినాలు వదిలినా భరిస్తుంది. తన్నినా, మరి నడిచినా, ఏది చేసినా అమ్మ ఆనందంగా. ఇప్పుడు పసిబిడ్డ మన ముఖాన పడుకోబెట్టుకుంటే గుండెల మీద తన్నినా, ముఖం మీద తన్నినా ఎంత ఆనందిస్తామో, అలాగే భూమాత కూడా ఎంత ఆమెని బాధ పెట్టినా సంతోషంతో బిడ్డలకు ఆనందాన్ని, వాళ్ళకు కావలసినవి అందిస్తుందే కానీ ఎప్పుడూ ఆమె బాధపడదు. కానీ ఎప్పుడు బాధపడుతుంది అంటే పాపం పెరిగిపోయినప్పుడు, దుష్టత్వం పెరిగి దుష్టులు మరి వీరవిహారం చేస్తూ సత్పురుషులని బాధిస్తుంటే మాత్రం ఆ పాప భారాన్ని మొయ్యలేను స్వామి అని పరమాత్మని వేడుకుంటుంది. అటువంటి భూమాత మరి అంత బాధని కూడా భరించి అందరికీ రక్షణ ఇస్తూ అందరికీ అన్నీ ఇస్తున్నటువంటి భూమాత మరి భారాన్ని మొయ్యలేకపోతున్నాను రక్షించమని ఎప్పుడైతే అడిగిందో పరమాత్మ వెంటనే అవతారాన్ని దాల్చి వచ్చి ఆ దుష్టుల్ని సంహరించి తన భక్తుల్ని రక్షిస్తాడు. అప్పుడు భూమాత శాంతంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. అప్పుడు జనాలందరూ కూడా ఆ దుష్టత్వం ఎప్పుడైతే పోయిందో అప్పుడు ఉన్నటువంటి మంచి వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా బ్రతుకుతూ ఉంటారు. ప్రతి అవతారము అందుకే వస్తుంది. ఆ లక్ష్యాన్ని నెరవేర్చి మళ్ళీ ఆ అవతారాన్ని ఆయన వదిలేస్తూ ఉంటారు. అంటే ఏంటి? భగవంతుడైన నామరూపాలు ధరించి వస్తే ఎప్పటికైనా వాటిని వదిలేయవలసిందే. అంతేగాని ఆ నామరూపాలు శాశ్వతంగా ఉండేవి కాదు అని భగవంతుడి అవతారాల ద్వారా కూడా తెలియజేస్తే రాక్షసులైనటువంటి వాళ్ళు మరి మాకు మరణం వద్దు అని కఠిన ఘోర తపస్సులు చేసి కష్టపడి చక్కగా చేస్తారు. భగవంతుడు ప్రత్యక్షమైతే నాకు మరణం వద్దు అంటారు. మరి పరమాత్మ ఏమంటాడు? అది కాని పని. మీకు మరి జననం ఎప్పుడైతే ఉందో మరణం వెంటనే ఉంటుంది కనుక అది కాని పని. అది కాకుండా ఇంకేమైనా కోరుకోండి అంటాడు. అంటే అలా మరణం వద్దు, ఇలా మరణం వద్దు అని వాళ్ళతో వద్దు, వీళ్ళతో వద్దు అని కోరుకుంటారు. అందరికంటే ఎక్కువగా హిరణ్యకశిపుడు అనేక విధాలుగా కోరుకున్నాడు. ఇది నాకు మరణం ఇలా వద్దు, అలా వద్దు అని ఎన్నో ఆంక్షలు పెట్టాడు. ఆ ఆంక్షలన్నిటికీ అనుగ్రహించింది ఆయనే. ఆ తర్వాత మరి తన భక్తుడైన ప్రహ్లాదుని కష్టపెడుతుంటే సహించలేక ఆగ్రహంతో మరి ఆ వరాలన్నిటికీ
సరిపోయేటువంటి అవతారాన్ని దాల్చి ఉగ్రస్వరూపాన్ని దాల్చి మరి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన వాడు పరమాత్మే. అంటే ఇటు భక్తుల్ని రక్షిస్తుంటాడు, భక్తులకు వరాలు ఇస్తూ ఉంటాడు. ఆ భక్తులే దుష్టులైతే మరి సంహరించక తప్పదు. ఆ వరాలకు తగినటువంటి రూపాన్ని ధరించి వచ్చి ఆయనే శిక్షిస్తాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది అంటే వాళ్ళు వైరంతో భగవంతుణ్ణి తలుస్తున్నారు కనుక మళ్ళీ ఆ దుష్టుల యొక్క తేజస్సు పరమాత్మలోనే కలుస్తోంది. ఎందుకు కలుస్తోంది అంటే పరమాత్మ యొక్క దర్శనం, స్పర్శనం, ఆయన దృష్టి, మరి వీక్షణం అన్నీ వాళ్ళకి కలుగుతున్నాయి. ఎందుకు కలుగుతున్నాయి అంటే పరమాత్మని భయంతో కానీ ద్వేషంతో కానీ పరమాత్మ యందే మనస్సు పెట్టి ఎక్కడున్నాడు హరి ఎక్కడున్నాడు, హరి ఈ కొడుకు భక్తితో హరి హరి అంటే హిరణ్యకశిపుడు ద్వేషంతో నీ హరి ఎక్కడున్నాడు అంటాడు. ఆ విధంగా మరి తలుస్తూ ఉన్నాడు కనుక ఆ పరమాత్మ యొక్క దర్శనము, స్పర్శనము, వీక్షణము వాళ్ళకి లభించి చివరికి మోక్షాన్ని కూడా ప్రసాదించేటువంటి పరమ దయామయుడు పరమాత్మ. అంత దయామయుడైన పరమాత్మను మనం మరి సేవించి మనము కూడా తేలికగా మోక్షాన్ని పొందవచ్చు. అటువంటి అంటే ఏమీ చెయ్యక్కర్లేదు, ఒకే ఒక్కటి చెయ్యాలి. ఇవన్నీ దేని యందు ఎవరి యందు చూసినా పరమాత్మ దృష్టిని పెట్టుకుని చూస్తూ అనుభవిస్తూ ఉన్నటువంటి జీవికి పరమాత్మ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అని మనకి చెప్తున్నారు. అలా పరమాత్మ భగవాన్ అయినటువంటి పరమాత్మ మరి అనేక మహిమల్ని చూపిస్తూ భక్తుల్ని రక్షిస్తూ దుష్టుల్ని శిక్షిస్తూ మరి సత్పురుషుల్ని ఆనందం కోసం ఆయన ఏదైనా చేస్తాడు. ఆయన భగవంతుని భక్తుల కోసం భగవంతుడు సేవకుడిలాగా సేవలు కూడా చేసినటువంటి మరి సందర్భాలు ఉన్నాయి. మరి మనకి కుచేలోపాఖ్యానంలో ఎంత సేవలు చేశాడు కుచేలుడికి. ఎందుకు చేశాడు? ఆయన మనసు నిండా పరమాత్మ, కృష్ణ పరమాత్మే నిండి ఉన్నాడు గనక ఆ పరమాత్మ దయ ఆ రకంగా ఆయన యందు చూపించాడు. అటువంటి భగవాన్ అయినటువంటి స్వామి ఇక్కడ ఎటువంటి వాడు అంటే ఇంకా చెప్తున్నారు, ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్య యోశ్చైవ షణ్ణాం భగ ఇది ఏరణ. అంటే సమగ్రమైన ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, సంపద, జ్ఞానం, వైరాగ్యం వీటన్నిటికీ కూడా ఇవి అన్నీ ఎన్ని అంటే 6. ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, సంపద, జ్ఞానం, వైరాగ్యం ఇటువంటి ఈ 6టిని కలిపి భగము అన్నారు. ఇవి అన్నీ కూడా కలిగినటువంటి వాడు కనుక పరమాత్మని భగవంతుడు అన్నారు అని శంకరాచార్యులు వారు మనకి తెలియజేశారు. సమస్త దోషాలకు విరోధి అయి సమస్త కళ్యాణ గుణ స్వరూపుడే పరమ పూజ్యుడైన స్వామి భగవాన్ అని పరాశర భట్టరు వ్యాఖ్యానించారు. మరి సత్యసంధుల వారు శంకరుల వ్యాఖ్యనే అనుసరించారు. అంటే ఇక్కడ సమగ్రమైన ఐశ్వర్యం అంటే అసలైన ఐశ్వర్యం ఏమిటి అంటే ఈ 6 ఉండడమే అసలైన ఐశ్వర్యం. ధర్మం, యశస్సు, సంపద, జ్ఞానం, వైరాగ్యం ఇవి అన్నీ కూడా ఈ 6టిని కలిపి భగం అంటారు. ఈ భగము కలిగిన వాడు భగవంతుడు అన్నారు. మరి ఇటువంటి భగవంతుడు ఇన్ని ఉన్నటువంటి భగవంతుడు
సమస్త దోషాలకు కూడా విరోధి, సమస్త కళ్యాణాలకు శుభకరుడు. అటువంటి కళ్యాణ గుణాలు కలిగిన వాళ్ళ యందు అనుగ్రహాన్ని చూపిస్తాడు. ఆయన సమస్త కళ్యాణ గుణస్వరూపుడై వాళ్ళని చక్కగా అనుగ్రహిస్తాడు. పరమ పూజ్యుడైన స్వామి భగవాన్ అని చెప్పారు. మరి మనం భగవాన్ అయినటువంటి స్వామిని ప్రార్థిస్తూ, స్వామి ఈ ఆరింటిని మాకు ప్రసాదించు తండ్రి. చిన్నపిల్లలు ఏదడిగితే అది తల్లిదండ్రులు ప్రేమతో ఇస్తారు కదా. మరి జగత్పితవైన నీవు ఈ భగాన్ని, ఐశ్వర్యాన్ని, ధర్మాన్ని, ధర్మంగా నడిచే శక్తిని, ఐశ్వర్యాన్ని, కీర్తిని, సంపదను, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని అన్నిటినీ ఇచ్చి వీటన్నిటినీ చక్కగా సద్వినియోగం చేసి నీ దరికి వచ్చే మార్గంలో నడిచి నీ దరికి చేరుకునేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం